సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్తోనూ ఫైరింగ్స్తోనూ యుద్ధాలు చేసి రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటే సడన్గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడు, అది అప్పటిదాకా వాళ్ళు చూసిన వైలెన్స్ కంటే భయంకరంగా ఉంటుంది. సేదు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు, భయం. భయం గుర్తుకు రావాలి. మరి దీనికి వేరే మంది పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా. రిలీజ్ చేయబోతున్నారు. మెయిన్గా ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అలాగే ఈ మూవీ ట్రైలర్ కట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మెయిన్గా ఈ ట్రైలర్ కట్లో యాక్షన్ బ్లాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే ఈ ట్రైలర్ కట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. మెయిన్గా ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. రీసెంట్గానే మూవీకి సంబంధించిన ఫస్ట్ హాఫ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ మూవీకి సంబంధించిన సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నాయి. ఈ మూవీ ఇంటర్వల్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీ స్టోరీని రియలిటీని బేస్ చేసుకొని బుచ్చిబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ ప్లాట్ చాలా కొత్తగా ఉండబోతుంది. అలాగే ఈ మూవీ లాస్ట్ 50 మినిట్స్ చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. అలాగే మాస్గా కూడా ఉండబోతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉండబోతుంది. అలాగే మాస్గా కూడా ఉండబోతుంది. ఈ మూవీలో శివరాజ్ కుమార్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. రీసెంట్ గానే శివరాజ్ కుమార్ గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా 500 నుండి 1000 crores ని క్రాస్ చేస్తుంది. ఈ మూవీ టోటల్ గా 6 లాంగ్వేజెస్ లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.